సో గైస్ ఇప్పుడైతే మేము ఏం చేసుకోబోతున్నాం? సో గైస్ ఇప్పుడు డుగ్గాన్ కోసం అయితే నేను డోరా కేక్స్ అయితే చేయబోతున్నాను. అదే సరే నేను చెప్పి అవసరం లేదు, నేను సారీ చెప్పమని నాకు 3 సార్లు చెప్పినావు, ఇంకా అస్సలకి అయ్యాను నేను. ఎందుకు చేసినావు? అక్కడ డీజేల పాట వస్తాను, దాని మీద డాన్స్ డీజేల పాటలు వస్తే డాన్స్ చేసినావు. సో కానీ వ్లాగ్ ఏంటో చెప్పాలి కాదు. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే పప్పా నా కోసం చేసినందుకు అంటే చేయలేదురా అది. ఇందుకు ఎగ్జైట్ అవుతాను. సో ఇప్పుడు డోరా కేక్స్ అయితే చేసుకోబోతున్నాం గైస్. అదే ప్యాన్ కేక్స్ డుగ్గాన్ కోసం చేస్తున్నా. అది ఎట్లా ఎత్తాను, ఎట్లా వస్తుంది, అసలు సెట్ అవుతుందా కాదా చూద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేను కూడా ఇంట్లో. చూసి కదండి పప్పకి ఎందుకు నాకు స్మేల్ అవుతాయి చేసి ఇస్తారు గైస్. ఇట్లా నానబెట్టి అన్ని వేయించుకుంటారు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతే, అటు వెనకాల ఉన్న వాళ్ళు అంతే. అలా నానబెడితే చేస్తారని చెప్పేసి చేసుకుంటారు. చేసినప్పుడు ఎప్పుడు రా చేసినప్పుడు అడ్వాన్స్ కూడా చెప్తలే, చేసినప్పుడు. మరి ఇప్పుడు చెప్తే ఎక్కడ వేయడం అని చెప్పేసి చేసినప్పుడు అని చెప్తాను. ఏరా డోరా లేవు, కేక్ లేవి అంటే అది చేసావు అంటే. సో గైస్ వీటికి కావాల్సిన ఏంటి అని అంటే, సో గైస్ ఇప్పుడు ఇంత అయితే గైస్ డోరా తీసుకోవాలి. డోరా బొమ్మలు తీసుకుని అందులో వేసి మన కేక్ చేయాలి. హ్యాపీ బర్త్డే వేసుకున్నాం, కేక్ చేసి మిక్స్ చేసినాం. డోరా కేక్స్ అయితే డోరా కేక్స్ అయితే మరి కొత్త కేక్ లో తింటావు, డోరాలు కూడా తింటావా? కొత్త కేక్ లో అయితే డోరా అంటే బాగా ఇష్టం. మరి డోరా రెడీ అవుతాడు వాడేస్తావు వదిలా. సో గైస్ ఇగో ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఏదో ఒకటి వేసి అయితే చేద్దాం. సో కావాల్సిన ఏంటంటే 2 eggs, బేకింగ్ పౌడర్, మైదా, షుగర్, పాలు. బేకీస్ కాదురా, డేకీస్ అంట. డేకీస్ పౌడర్ డేకీస్ పౌడర్ నేను ఎప్పుడే అయితే అంటే నాకు బేకింగ్ పౌడర్. అది యాక్చువల్లీ జాగ్రత్త మరి గుడ్డు వాళ్ళి నీ కళ్ళలో గుడ్డు నా కళ్ళలో ఎందుకు పడుతుంది? అది కింద కొడుతున్నారు ఎందుకు లేనిపోయిన భయం పెడతావు నాకు. ఆమ్లెట్ ఆగు, ఆమ్లెట్ మిక్స్ చేయమంటావా? ఆమ్లెట్ గుడ్డు గుట్టి కలిపి ఎత్తే ఆమ్లెట్ అయితే ఇప్పుడు వాళ్ళ గుట్టకు దాని లోపల కోడి గుడ్డు ఉంటుంది, అందుకని మెల్లగా గట్టు కోడి కోడి ఉంటది. ఆ కోడి వాళ్ళ గుడ్డు అనుకో, ఆ కోడి అడుగు ఇది పడిపోద్ది. అందుకని కొంచెం మన బయట ఏ కోడి బయటకు రావాలి. అబ్బా ఆమ్లెట్ బయటకు జరుగు మిక్స్ చేస్తా. యాక్చువల్లీ ఎసెన్స్ వేసుకోవాలి. ఎసెన్స్ మన దగ్గర లేదు. లేదు కొంచెం స్మెల్ వస్తుంది అది. అగో నీకు ఇంగ్లీష్ కూడా వచ్చు? లేదురా, హిందీ వచ్చు. దీన్ని ఉర్దూ అంటారు. పక్కన పెట్టాలి. నా పక్కన పెట్టి ఇది అక్కడ పక్కన పెట్టి మిక్స్ డోక్ చేస్తాండి. ఇట్లా ఉంటాయి పప్పు. ఆమ్లెట్ కొట్టి అది వేసి ఇది వేసి ఇందులో పప్పడు వేసి మమ్మీని వేసి డుగ్గుని వేసి మిర్చి వేసి మిక్స్ అనేది మిక్స్కు వేసి అట్లా కింద పోతుంది. దాన్ని కలిపేసి మంచిగా కలిపి నీట్గా. స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చింది. మరి తినవా డోరా కేక్? మిక్స్ చేయాలి. మంచిగా కలుపు. ఇంకా బేకింగ్ పౌడర్ కొంచెం. అబ్బా బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కదా, బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కొన్ని మిల్క్. అబ్బో మిల్క్ హీట్ అండ్ స్టీమ్ మిల్క్ ఇది యాక్చువల్లీ. మంచిగా కలుపుతావు పప్పా. నువ్వు ఎందుకు అట్లా ఫాస్ట్ నేను వేయాలి పని ఎంతగానో మెత్తది సాలిగా పిండిలకి ఎగ్గి. మైదా యాడ్ చేసుకుంటున్నా గైస్ నేను కలుపుతుంది ఒకసారి. ఇందులో గింత గాడం ఎత్తారా మైదా? అరే మైదా ఎత్తిన కదా డోరా కేక్లు అయ్యేటి. ఎవరైనా గింత గాడం ఎత్తారా? ఇది మరి ఎంత ఎత్తారు చెప్పు. గింత పెద్దది చిన్నదంతా వేసినావు. యాక్చువల్లీ బటర్ వేసుకోవాలి ఇంకొంచెం. ఇలా ఆయిల్ తీసుకోరా, ఆయిల్ డబ్బా తీసుకోరా డుగ్గు. మరి తెలిసి అయ్యకుంటే దాన్ని ఏమంటారు? ఇక ఆయిలా ఇది ఆయిల్ పిండి ఇదా పప్ప అది. అరే ఇది కావాలని చూసినావానే ఎక్కడ? ఆయిల్ అందులో పోయిరా, ఆయిల్ అందులో పోయి. మీకు అక్కడ అన్నది కదా
కొంచెం వేయకొద్దు. నేను మిక్స్ చేస్తా ఇప్పుడు. చిన్న తర్వాత నువ్వు మిక్స్ చేయి. నువ్వు ఎత్తేసేటట్టు చేలోనే పోతున్న బెన్నీ నాకు పరిచయమే కాదేమే చిన్ని. ఒక్కసారి మిక్స్ మంచిగా కలుపుతావు, లేకపోతే కావు మళ్ళా. మొత్తం కలుపుడు మొత్తం ఏమైనా తర్వాత నాకు నేను కలుపుతా. ఓకే టింగ చిన్న చేతులతో. ఇందులో పప్పు వేసుడు మిస్ అయ్యి మన మరి అలా అయ్యి నువ్వు నాకు నిన్నే అంటే ఇప్పుడు లోపల నువ్వు సముద్రం పోయినప్పుడు మాట్లాడలేవు కదా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడతాను. సో 2 eggs అయితే తీసుకోవాలి, దాంతోపాటు బేకింగ్ పౌడరు అండ్ మిల్క్, మైదా అవన్నీ కొట్టేసుకొని కలిపేసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. తగినంత మనం ఎంత స్వీట్ తింటే అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. అలా కలిపి ఒక 15 minutes పక్క పెట్టుకొని ప్యాన్ తెచ్చుకొని మెల్లమెల్లగా ఒక్కొక్కటి పోసుకోవాలి. ఇది ప్రాసెస్ ఏంటంటే ఇది కరెక్ట్గా కలిసిందా లేదా అనేది ఇక్కడ అర్థమవుతుంది. మనం పోసుకుంటే తెలిసిపోతుంది. రాలేదంటే బుగ్గా, వచ్చిందంటే మంచిగా ఉంటాయి అంతే. అంతేనా అడుగ్గా? అంతే. ఇప్పుడు మంచిగా రాకపోతే ఎట్లా రా? యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తుంటే బనానాని స్మాష్ చేసేసుకోవడం అట్లా చేస్తా ఉంటారు, ఇంకా మంచిగా ఉంటుంది. మన దగ్గర ప్రజెంట్ ఇది బనానా లేదు, నన్నే స్మాష్ చేసి ఎత్తాడు. అయిపోయినా కదా. సో ఒకసారి ట్రై చేద్దాం, ఒకటి ఓసి చూద్దాం. దానికి వెళ్ళి అట్లుండని. ఓకేనా? నువ్వు ఆగు, ఇప్పుడు ఓన్లీ నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? సరే, నీ చేతులతో నేను పట్టుకొని పోపిస్తా, కానీ నువ్వు మంచిగా ఉండాలి. చెప్తా ఇక్కడ పట్టుకున్నా, నా చేయి నువ్వు పట్టుకో. అట్లా అడుగ్గా నీకు ఏ చిత్ర ఎక్కువ అంటే మళ్ళీ అన్నాను నేను చిత్తు పప్పు అంటావు. అప్పుడు ఎప్పుడైనా నువ్వు అడుగ్గా నీకు చెప్పాలి, ఎప్పుడైనా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టినప్పుడు అక్కడ గిన్నె కానీ మండుద్ది కదా, మొత్తం బ్లాక్ కలర్ ఇది ఎందుకు వండుతుంది? అది పొయ్యిల మీద పెట్టుకుంటే అట్లా అవుతుంది, కట్టెల పొయ్యి మీద. స్టవ్ పైన పెట్టుకుంటే అట్లా కావద్దని అప్డేటెడ్ వెర్షన్ ఇక అని పెట్టిళ్ళు. ఇప్పుడు నువ్వైతే అప్డేటెడ్ వెర్షన్ ఎట్లా అవుతాను ఉర్రిస్తానో అది కూడా సేమ్ అంతే. గుడ్ గాడిది గుడ్డు హీట్ కానీ కొంచెం చేయి కాదు పప్పు పోయి డోర్ కేక్స్ అంటే ఇట్లనే ఉంటాయి పప్ప. ఇట్లుండే వేరే రకంగా ఉంటాయి. దీన్ని స్వీట్ అప్ప అంటారు, రౌండ్ ఉంటాయి. స్వీట్ అప్ప అంటే ఇలా రౌండ్ ఉంటాయి. చపాతి అంటారా? స్వీట్ అప్ప అంటారు, లేకపోతే చపాతి అన్న అంటారు. సో అది అట్లా అయిన తర్వాత మరీ చూపిస్తాను మమ్మీ. అది అయ్యే ముందు ఎట్లయితే చెప్పనా అడుగు, ఇక్కడ బబుల్స్ వస్తాయి మొత్తం. అవును, ఇంకేం చేయాలి? అజ్జాలా ఎట్లా అడుగు మూతి మీద ఏమంటే తుడుచుకో. ఆగు, అది ఖరాబ్ కావాలంటే నీ చేతిలో బబుల్స్ వస్తాయి. బబుల్స్ వస్తేనే అది అయినట్టు అన్నట్టు. ఆగో ఇంకో కొంచెం కావాలి. అయినట్టేరా అయితే డోర్ కేక్స్. ఎందుకు తినవారా నువ్వు? తింటావా? తింటా అంటే అది ఇవ్వాలి. అయితే లేదు, బిస్కెట్ అయినట్టుంది రోడుగ్గా. వేర్ ఇట్ ఈస్ జర అడుగు ఒకసారి చూద్దాం. దీంతో పాటు వెళ్ళాలి, వెళ్ళలేదంటే ఇక బబుల్స్ వేరే అయినట్టే. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ వెళ్తలేదు. మరి డౌట్ వెళ్తుంది. ఈరోజు మన డోర్ కేక్ అయినట్టే. నాకు ఇంతసేపు అయితే అయినట్టు కాదు. మొన్నటన్నా నిన్నటైనా ఎల్లుండైనా ఇది డోర్ కేక్ అవుతుందా? మంచిగా ఫస్ట్ ఫ్లాప్ ఫస్ట్ ఓకే అట్లనే అవుతుంది. ఇంకొంచెం చూద్దాం ఒకసారి. ఇంకొంచెం బేకింగ్ పౌడర్. ఎస్ సీ హియర్ ద మధ్యలో డోర్ కేక్స్ ఇట్లా ఉంటాయి కదా, ఉన్న తర్వాత దాని మధ్యలో ఒక చిన్న రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ తర్వాత ఇట్లా కొంచెం పొగినట్టు అయింది. ఇక్కడ రౌండ్ కాడ చిన్న రౌండ్ ఇక్కడ ఇట్లా పొగినట్టు అయింది. అది దాన్ని డోర్ కేక్స్ అంటే పప్పే ముట్టి ఎత్తాడు. ఇప్పుడు అయితే చూడు డోర్. ఇంతకుముందు కలుపుతారా అంటే మంచి కలపనే లేను నన్ను. ఇప్పుడు అయితే చూడు ఏమైంది. ఏం కాదు. ఇది నెక్స్ట్ అన్న కరెక్ట్ అవుతుంది చూద్దాం. అది కరెక్ట్ కలపకపోయేసరికి అట్లా అయింది. కొంచెం ఫ్లఫీగా రావాలి యాక్చువల్గా. ఇంకా లైట్ వెయిట్ ఉండదు, ఫ్లఫీగా ఉండదు. ఇప్పుడు అట్లా వస్తుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం. పప్పుని వేసుకుంటామన్నా మంచిగా ఉంది.
పప్పు ఇప్పుడే తినచ్చది తినచ్చురా మరి తింటా రాగు కమాండ్కు ఇది యాక్చువల్గా ఇప్పుడు మంచిగా వచ్చింది ప్యాన్ కేక్ డుగ్గు మంచిగా వచ్చిందిరా సేమ్ డోరా కేక్ లెక్క వచ్చింది ఎక్కడ డోరా కేక్ మంచిగా వచ్చింది ఇప్పుడు చూసినా డోర్ కేక్ ఎట్లా వచ్చిందో చూపు జాగ్రత్త అవును మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది కదా అట్లా ఉంటుంది మరి మనతో సూపర్ వచ్చింది కరెక్ట్ వచ్చింది డోరా కేక్ దూరమని తింటాడు డోర్ కేక్లు అవునారా చూడు ఎంత మంచిగా వచ్చింది ఫ్లఫీగా అవును సూపర్ వచ్చింది అదైతే వచ్చింది సూపర్ వచ్చింది కదరా గిఫ్ట్ పెట్టుకుంటాను మ్యాచ్ తోటి ఇంకా ఇంకొకటి వద్దాం ఇంకొకటి ఇప్పుడు చిన్నగా వద్దాం చిన్న అద్దం ఉంటే పెద్ద వచ్చింది కొంచెం మొత్తం చిన్నగా అయిపోతుండేరా మీడియం స్వీట్ అని మరీ అంత ఎక్కువ స్వీట్ కదా ఇంకొంచెం ఎసెన్స్ ఉంటే కొంచెం ఎగ్ స్మెల్ అవాయిడ్ చేస్తారు సో గాయస్ డుగ్గుకి ఇప్పుడు ఇస్తున్నాం అనమాట తినడానికి మిక్కీ మౌస్ ప్లేట్లో మిక్కీ మౌస్ ప్లేట్లో యాక్చువల్లీ డోరా కట్ కేక్ చేసేసుకొని దీనిపైన హనీ కానీ చాక్లెట్ సిరప్ పోసుకుని తింటే సూపర్ ఉంటుంది సో ఇప్పుడు డుగ్గుకి మిక్కీ మౌస్ ప్లేట్లో డోరా కేక్ పెట్టినాం అనమాట టడా డోరా కేక్ తింటే ఎట్లుంటుందో మరి స్పూన్తో తినమంటావా మరి చూడు ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్నామా దీన్ని మళ్ళీ ఇట్లా ఇట్లా కట్ చేసేసుకొని నీకు సెట్ చేసి ఇస్తాను నేను దానిపైన హనీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది సూపర్ పప్పు హనీ ఒట్టి తింటే హనీ అంటే సూపర్ ఉంది పప్ప ఇదిగో ఒకసారి తిని చూడరా ఇట్లా ఒకసారి చూపెట్టు ఎట్లుంది సూపర్ అని సో ఇదన్నమాట ఇట్లా ఎగిరేసి క్యాచ్ పెట్టాలి కానీ అన్నం ఎగిరేది తప్పు సారీ ఇట్లా ఫ్లఫీగా కాలుతుంది ఇట్లా లైట్ వెయిట్ అవుతాయి దీంట్లో చాక్లెట్ సిరప్ వేసుకుందంటే సూపర్ ఉంటుంది ఇంకా దీని మీద తేనెటీగ వేసుకొని తేనెటీగ కాదు తేనెటీగ వేసుకొని సూపర్ ఉంటుంది తేనె కాదురా తేనె హనీ హనీ నచ్చినాయి డోరా కేక్ నచ్చినాయి డోరా కూడా నచ్చినట్టుంటాయి ఎక్కువ తింటుంది